Welcome to Time 24/7 Headlines. పార్టీ పేరు వివాదం. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత. తన కొత్త పార్టీ పేరు వివాదంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం ముందుగా ఈసీకి వివరణ ఇవ్వాలని కవితకు సూచించిన ఉన్నత న్యాయస్థానం బీఆర్ఎస్ పాత పేరును పోలి ఉండటమే వివాదానికి ప్రధాన కారణం. సిరియాలో కలకలం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ బస చేసిన హోటల్ వద్ద బాంబుల మోత. సిరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ ఆయన బస చేసిన హోటల్ సమీపంలో బాంబుల పేలులు. మక్రాన్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్ష భవనం. పేలుల తర్వాత కూడా తన పర్యటనను కొనసాగించిన మక్రాన్ సిరియా అధ్యక్షునితో యథావిధిగా సమావేశం. వయనాడులో సొరంగ నిర్మాణ ప్రాంతంలో ప్రమాదం. కొండ చర్యలు విరిగి ఇద్దరు మృతి. కేరళ వయనాడులో సొరంగ వద్ద విరిగిన కొండ చర్యలు. ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి, పలువురికి గాయాలు. మట్టి పేలుల కింద మరో 10 మంది చిక్కుకున్న అనుమానం. ఇది కాంట్రాక్ట్ నిర్లక్ష్యమే వల్ల జరిగిందని మంత్రి ఆరోపణ. విశాఖ తీరంలో విషాదం. గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్లు ప్రకటన. 4 రోజుల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన అధికారులు. ప్రాణాలతో బయటపడిన ఒక సమాచారంతో నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేత. కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరి. మత్స్యకార గ్రామాల విషాద ఛాయలు. తెలంగాణ విఫలం కాలేదు, సఫలమై నిలిచింది. ప్రపంచ బ్యాంక్ నివేదికపై కేటీఆర్ ఆనందం. తెలంగాణ ఎగువ మధ్య స్థాయిని దాటిన రాష్ట్రం అంటూ ప్రపంచ బ్యాంక్ నివేదిక. ఎక్స్ వేదిక సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్ దర్శనికత వల్ల ఈ అద్భుతం సాధ్యమైందని వ్యాఖ్య. తెలంగాణ ప్రజలు బికార్లు కాదన్న కేటీఆర్. విమర్శలు చేసే వారికి వరల్డ్ బ్యాంక్ నివేదిక సమాధానమని వ్యాఖ్య. బ్రహ్మనాథ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు. ఓం నమ శివాయతో మార్మోగిన ప్రాంగణం. ఇండోనేషియా బ్రహ్మనాథ హిందూ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. ఆలయంలో ఓం నమ శివాయ జపిస్తూ ప్రత్యేక పూజలు. ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును సంయుక్తంగా ప్రారంభించిన ఇరు దేశ నేతలు. ఆలయ పరిరక్షణకు భారత్ సాయంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం. భారత్ ఇండోనేషియా మధ్య రామాయణ మహాభారతాల వారసత్వ సంబంధాలు ఉన్నదన్న మోడీ.